అందించారు. 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వర్షాకాలానికి ముందే నాలాలన్నీ క్లీన్ చేయాలన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో నాలాలన్నీ క్లీన్ చేయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాలాలన్నీ కూడా క్లీన్ చేయాలి. ప్రీ మాన్సూన్ లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ తలసాని సీనన్న మాత్రం తన వంతు సాయంగా ఈ రోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతా ఉంది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారలేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 మందిని పార్టీలో చేర్చుకున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారని గుర్తు చేశారు. మీనాక్షి నటరాజన్ నిర్వహించిన సమీక్షలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని హరీష్ రావు తెలిపారు. ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండవా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళే పెట్టి, మీ పీసీసీ అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో పాల్గొండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పి మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి, నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీకి కూడా కల్పిస్తవి. ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదని హరీష్ రావు విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో గ్రామాలు మురికి కుప్పాలుగా మారాయని మండిపడ్డారు. బతుకమ్మ పండుగకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మాటలు ఎక్కువ, చేతలకు తక్కువ, ఇది రేవంత్ పాలన అని హరీష్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు. వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైపోయిండ్రు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు. కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు. పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి. బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు. ఇది రేవంత్ పాలన. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి. ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైపోయిండ్రు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు. కనీసం పండగ పూట కూడా